జై భవానీ. జై భవానీ. ఈ రోజు మాలకి చివరి రోజు, విజయదశమి రేపే. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు పూజ కూడా చాలా బాగా అయ్యింది. ఉదయం వైట్ కలవ పువ్వులతో పూజ చేసుకున్నాం కదా, సాయంత్రం పింక్ కలర్ కలవ పువ్వులు అయితే అమ్మ పంపించారనమాట. అమ్మవారికి అయితే పెట్టేసి పారిజాత పుష్పాలతో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అమ్మవారికి నైవేద్యం కింద అటుకులు, కొబ్బరి, బెల్లము కలిపి పెట్టాను. ఎందుకంటే నైవేద్యం ఏది ప్రిపేర్ చేయలేకపోయాను. అమ్మవారిని నేను అడిగినందుకేనేమో నిన్న 9 రోజులు కూడా ఇవ్వాల్సిన ఓపిక అంతా ఒక్కసారి ఇచ్చేసిందేమో. ఈ రోజు మార్నింగ్ నుంచి అసలు ఓపిక లేదండి. ఏమో తెలీదు, నిన్న వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ నిద్ర సరిపోకపోవడం వల్ల ఏమో తెలీదు, హ్యాండ్స్ లో చాలా పెయిన్ వచ్చిందనమాట. అమ్మ ఏమనుకోవద్దు, ఇప్పటికైతే ఇది ప్రిపేర్ చేసి పెట్టేస్తానని చెప్పి ఫ్రూట్స్ ను ఇలా పెట్టేశాను అనమాట అమ్మకి నైవేద్యం. చాలా అంటే చాలా దారుణమైన పెయిన్, అసలు ఎప్పుడు రాలేదు అంతలాగా, వర్క్ ఎక్కువ అవడం వల్లేమో కానీ. ఎలాగైతే ఆవిడ పూజకైతే ఏ లోటు లేకుండా పూజలు అయితే జరిపించేసుకుంటుంది అమ్మ మాత్రం. కానీ 9 రోజులు మాత్రం 8 రోజులు చాలా బాగా గడిచాయి. మీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ అందరికీ కూడా ఎవరైతే శారీస్ విన్ అయ్యారో, అది ఎవరికైతే నేను శారీస్ పంపించాలనుకుంటున్నానో వాళ్ళైతే నేను రేపు అనౌన్స్ చేస్తాను, ఎవరెవరికైతే ఇస్తున్నానా అన్నది మాత్రం. ఎవరు గాబరపడకండి, అలా అని చెప్పి రాలేని వాళ్ళు బాధపడకండి, వచ్చిన వాళ్ళు సంతోషపడండి, రాలేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడకండి. మీ అందరూ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఎవరన్నది రేపు వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఆ 9 మంది అదృష్టవంతులు ఎవరో తెలియదు, ఇంకా నేను ఇప్పుడు రాత్రికి చూసి సెలెక్ట్ చేసి రేపైతే అనౌన్స్ చేస్తాను. మా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. జై భవానీ.